జమ్మూ కాశ్మీర్లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు. పహల్గామ్లో పర్యాటకులే లక్ష్యంగా కాల్పులు. ఉగ్రదాడిలో 28 మంది మృతి. కాశ్మీర్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన ప్రధాని. సౌదీ పర్యటన అర్ధంతరంగా ముగించుకుని ఢిల్లీ చేరుకున్న మోదీ. ప్రధాని ఆదేశాలతో నిన్న రాత్రి శ్రీనగర్కు చేరుకున్న అమిత్ షా. ఉగ్రదాడిని ముక్త కంఠంతో ఖండించిన ప్రపంచ దేశాలు. భారత్కు అండగా ఉంటామని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్. దాడి వెనుక ఎవరు ఉన్నా ఉపేక్షించవద్దన్న రష్యా అధ్యక్షుడు పుతిన్. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశం ఐక్యంగా ఉందన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తమ సంకల్పాన్ని ఉగ్రవాదులు సడలించలేరన్న బండి సంజయ్. ప్రారంభమైన హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్. ఎన్నికల బరిలో నిలిచిన ఎంఐఎం, బీజేపీ అభ్యర్థులు. రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న ఎండల తీవ్రత. 45 డిగ్రీలు దాటే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ. ఐపీఎల్లో కొనసాగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ హవా. లక్నో సూపర్ జైంట్స్ పై 8 వికెట్ల తేడాతో విక్టరీ.